హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాగ్. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ ని మనకి ఇప్పటి వరకు సిటీలో అయితే రివ్యూ చేయడం చూసాం. బట్ ఇప్పుడు మనం విలేజ్ లో, అది కూడా 4G సిగ్నల్ వచ్చే విలేజ్ లో ఇన్స్టాల్ చేసి మనం రివ్యూ అయితే చేయబోతున్నాం. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ లో మనకు రెండు ప్లాన్స్ అయితే ఉంటాయి, 40 MBBS అదే విధంగా 100 MBBS. రెండు ప్లాన్లు కూడా మనం రివ్యూ చేయడం జరిగింది. రెండిట్లో స్పీడ్ ఎలా ఉంది, ఏది తీసుకోవాలి, ఓటీటీ ఇంటర్నెట్ DTH కి ఏది బాగుంటుంది, ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. ఒకవేళ మీరు విలేజ్ లో ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కావాలనుకుంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. తెలియని వాళ్ళకు ఎయిర్ ఫైబర్ అంటే సింపుల్ గా అయితే చెప్తాను. ఇంటర్నెట్ మనం ఫైబర్ ద్వారా తీసుకోవాలనుకుంటే మనకు ఒక వైర్ అయితే కావాల్సి ఉంటుంది. కేబుల్ టీవీకి ఏ విధంగా వైర్ అయితే ఇస్తారో సేమ్ వే లో మనకు ఫైబర్ వైర్ అయితే ఇస్తారు. దాని ద్వారా మనకు ఇంటర్నెట్ అయితే వస్తుంది. ఎయిర్ ఫైబర్ చూసినట్లయితే మనకు ఎలాంటి వైర్ అయితే అవసరం లేదు. మనకు దగ్గరలో మొబైల్ టవర్ ఉంటే సరిపోతుంది. టవర్ నుంచి సిగ్నల్స్ ప్రాపర్ గా వచ్చినట్లయితే మనం ఎయిర్ ఫైబర్ తీసుకోవచ్చు. స్పీడ్ టెస్ట్ మనం చూసినట్లయితే 40 MBBS అదే విధంగా 100 MBBS రెండు ప్లాన్ల యొక్క స్పీడ్ అయితే టెస్ట్ చేయడం జరిగింది. 40 MBBS లో మేము టెస్ట్ చేసినప్పుడు మనకు డౌన్లోడ్ స్పీడ్ అనేది 40 నుంచి 45 వరకు వచ్చింది. అదే మనకు అప్లోడ్ స్పీడ్ అనేది 90 నుంచి 25 వరకు రావడం జరిగింది. 100 MBBS ప్లాన్ లో మనం చూసినట్లయితే మనకు డౌన్లోడ్ స్పీడ్ అనేది 75 నుంచి 95 వరకు వస్తుంది. అదే విధంగా మీరు అప్లోడ్ స్పీడ్ చూసినట్లయితే 25 నుంచి 45 వరకు వస్తుంది. ఈ దగ్గర ఉన్నటువంటి టవర్ ను బేస్ చేసుకొని ఈ ఫ్లక్చువేషన్స్ అయితే ఉంటాయి. కొంతమందికి ఎక్కువ రావచ్చు, ఇంకొంతమందికి తక్కువ అయితే రావచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు 40 MBBS స్పీడ్ ను మనం టెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా అప్లోడ్ డౌన్లోడ్ వచ్చిందో, అదే విధంగా 100 MBBS స్పీడ్ ను కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా డౌన్లోడ్ మనకు అప్లోడ్ వస్తుందో. మల్టిపుల్ టైమ్స్ లో మల్టిపుల్ వే లో మేమైతే టెస్ట్ అయితే చేయడం జరిగింది. డిస్ప్లే లో మీరు చూడొచ్చు 40 MBBS మీరు తీసుకున్నట్లయితే మీరు HD వీడియోస్ ప్లే చేయొచ్చు, అదే విధంగా గేమ్స్ కూడా ఆడొచ్చు. దాంతో పాటు మీకు 4K వీడియోస్ ప్లే చేయొచ్చు, 4K గేమింగ్ కూడా ఆడొచ్చు. మనకు విలేజ్ లో ఏంటంటే నైట్ టైమ్ లో ఎక్కువ స్పీడ్ వస్తుంది. మీరు 40 MBBS తీసుకుంటే 75 వరకు కూడా వస్తుంది. అదే మీరు 100 తీసుకుంటే 120 వరకు కూడా వస్తుంది. ఈవినింగ్ టైమ్ లో మనకు స్పీడ్ అనేది కొంచెం డ్రాప్ అవడం జరుగుతుంది. మీరు 40 MBBS తీసుకుంటే 35 to 40 వరకు వస్తుంది. కొన్నిసార్లు 30 కూడా రావచ్చు. మల్టిపుల్ డివైజెస్ మేము కనెక్ట్ చేసి కూడా ఇంటర్నెట్ యూజ్ చేయడం జరిగింది. బట్ లాగ్స్ అయితే అబ్జర్వ్ చేయలేదు. రెండు 40 అదే విధంగా 100 MBBS లో 5 to 6 మొబైల్స్ కనెక్ట్ చేసాము, ఒక టీవీని కనెక్ట్ చేసాము, 2 ల్యాప్టాప్స్ కనెక్ట్ చేసాము. ఇవన్నీ సైమల్టేనియస్ గా యూజ్ చేసినా కూడా మాకు లాగ్స్ అయితే అనిపించలేదు. 40 MBBS తీసుకున్నా కూడా ఎక్కడ లాగ్స్ అయితే కనపడలేదు. 4K లో నేను టెస్ట్ చేసినప్పుడు అంత ఎక్కువ అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. బట్ యూజ్ చేసినప్పుడు మాత్రం మనకు సిటీలో ఏ విధంగా అయితే వస్తుందో అక్కడ కూడా రావడం జరుగుతుంది. ఓన్లీ కొన్ని ఈవినింగ్ టైమ్ లో కొంచెం డ్రాప్ అవుతుంది స్పీడ్ అయితే, అంతకు మించి డిఫరెన్స్ లేదు. సిటీలో కూడా సేమ్ వే లో అయితే వస్తుంది. 4G లో వచ్చినా కూడా 5G లో కూడా అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏమనిపించలేదు. నెక్స్ట్ మనం ఓటీటీ చూసినట్లయితే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ లో మనకు 24+ OTTs అయితే వస్తాయి. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే జియో హాట్స్టార్, G5, ఆహా ఇలాంటి మల్టిపుల్ యాప్స్ అయితే రావడం జరుగుతుంది. లిస్ట్ మీకు ఇక్కడ అటాచ్ చేయడం జరిగింది. మీకు 24+ యాప్స్ అయితే రావడం జరుగుతుంది. విలేజ్ లో మనం OTTs లో టీవీ వాచ్ చేయడం అనేది, అది కూడా HD లో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. జనరల్ గా మనకు విలేజ్ లో మొబైల్లో అయితే వాచ్ చేస్తారు. మొబైల్లో వాచ్ చేసేటప్పుడు కూడా డేటా అయితే కన్జ్యూమ్ అయిపోతుంది. ఒక హాఫ్ వరకు చూసి తర్వాత మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ డే అయితే వాచ్ చేస్తారు. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ తీసుకున్నట్లయితే OTTs అది కూడా మనం ఫుల్ HD లో అయితే అన్ని మూవీస్ అయితే వాచ్ చేయొచ్చు. 4K లో వాచ్ చేసినా కూడా మీకు బఫరింగ్ అయితే ఉండదు. 40 MBBS కూడా సరిపోతుంది. 100 తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అదే విధంగా జియో హాట్స్టార్ లో నేను క్రికెట్ మ్యాచ్ అయితే చూడడం జరిగింది. IPL మ్యాచెస్ కూడా వాచ్ చేయడం జరిగింది. అది వాచ్ చేస్తున్నా కూడా మాకైతే ఎక్కడ లాగ్ అయితే కనపడలేదు. జనరల్ గా మనం సిటీలో వాచ్ చేస్తున్నప్పుడు ఎలాగైతే ఉందో సేమ్ వే లో అయితే ఉంది. లాగ్స్ అయితే మేము అబ్జర్వ్ చేయలేదు. అన్ని యాప్స్ కూడా ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి 24 యాప్స్ లో కూడా మీకు HD తోటి సబ్స్క్రిప్షన్ రావడం జరుగుతుంది. HD లో మీరు టీవీ ఛానల్స్ వాచ్ చేయొచ్చు, అదే విధంగా OTTs కూడా వాచ్ చేయొచ్చు. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది దీంట్లో మనం వాచ్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ మనం టీవీ చూసినట్లయితే టీవీలో మనకు తెలుగు సంబంధించిన అన్ని టీవీ ఛానల్స్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే మీరు DTH లాగా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్ లో మీకు ఏ ఛానల్స్ అయితే వస్తాయో ఇక ఆ ఛానల్స్ ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఎయిర్టెల్ DTH ఆల్రెడీ యూజ్ చేస్తున్నట్లయితే అలాంటి ప్లాన్స్ దీంట్లో అయితే ఉంటాయి. SD ఛానల్స్ అదే విధంగా HD ఛానల్స్ రెండు వాచ్ చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి లాగ్ అయితే లేదు. రెండు కూడా ఏ విధమైనటువంటి బఫరింగ్ లేకుండా మంచిగా ప్లే అవుతున్నాయి. SD ఛానల్స్ ప్లే అవ్వాలనుకుంటే మనకు 5 MBBS ఇంటర్నెట్ స్పీడ్ సరిపోతుంది. అదే మనకు HD ఛానల్స్ కావాలనుకుంటే 10 to 15 MBBS సరిపోతుంది. 40 MBBS తీసుకుంటే మనకు మినిమం 30 ఎబోవ్నే వస్తుంది. OTT చూసినా లేదంటే టీవీ ఛానల్స్ చూసినా మీకు ఎక్కడ లాగ్స్ అయితే ఉండవు. ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టీవీ ఛానల్స్ అన్ని కూడా ఇంటర్నెట్ మీదనే ప్లే అవుతాయి. మీరు తీసుకున్న డేటా లిమిట్ ఏదైతే ఉంటుందో ఆ లిమిట్లోంచే ఇవి కన్జ్యూమ్ అవుతాయి. ఇంటర్నెట్ మీకు ప్రాపర్గా లేకపోయినా, ఫ్లక్చువేషన్స్ ఉన్నా,
మీ దగ్గర సిగ్నల్స్ వీక్ ఉన్నా కూడా మీకు టీవీ ఛానల్స్ రావు, అదేవిధంగా ఓటీటీ కూడా రాదు. ఎందుకంటే డిటిహెచ్ అంటే డిటిహెచ్ లాగా అయితే కాదు, దీనికి ఇంటర్నెట్ అయితే కావాలి. ఇది ముందు గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ చూడొచ్చు SD ఛానల్స్ ఎలా ప్లే అవుతున్నాయో. నాకు లాగ్స్ అయితే ఏముండవు, ఇమేజ్ క్వాలిటీ బాగుంటుంది, అదేవిధంగా సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మనకి ఎయిర్టెల్ అనేది డాల్బీ అట్మాస్ తో రావడం వల్ల మనకు సౌండ్ అనేది చాలా ఎన్హాన్స్ అయ్యి వస్తుంది. ఒకవేళ మీకు సౌండ్ బార్ కానీ లేదంటే ఏదన్నా మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకున్నట్లయితే ఇంకా బాగా వస్తుంది. HD ఛానల్ చూసినట్లయితే HD కూడా మనకు చాలా బాగుంది. HD కూడా ఇక్కడ రిఫరెన్స్ గా ఒక వీడియో ప్లే చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు మనకు ఏ విధమైనటువంటి లాగ్స్ అయితే ఉండవు. HD లో చూసినా కూడా మనకు మినిమం స్పీడ్ అనేది 25 ఎబోనే వస్తుంది, అంతకంటే తక్కువ అయితే రావట్లేదు. ఏ పీక్ అవర్ లో చూసినా కూడా మీకు టీవీ ఓటీటీ చూడడానికి ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. మీరు హాయిగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే పైన వీడియో అయితే లింక్ ఇస్తున్నాను, ఆ వీడియో క్లిక్ చేయొచ్చు. మీరు క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ గా వీడియో నుంచి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా మంది అనేది సిటీలో వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడైనా విలేజ్కి రావాలనుకుంటే ఇంటర్నెట్ అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది. మనం మొబైల్ నుంచి కనెక్ట్ చేసుకుంటే స్పీడ్ అనేది ఎప్పుడు ఎలా డ్రాప్ అవుతుందో తెలియదు. చాలా వరకు మన మొబైల్ కూడా హీట్ అవ్వడం జరుగుతుంది. అలా ఎవరైనా కావాలనుకుంటే మీరు ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని మీరు తీసుకున్నట్లయితే ఇంట్లో వాళ్ళు టీవీ చూస్తారు, మీరు ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్లయితే మీరు విలేజ్కి వచ్చినప్పుడు కూడా మీకు 40 MB స్పీడ్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు రిమోట్ డెస్క్టాప్ కానీ AWS కానీ ఇలాంటి యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కువ స్పీడ్ కావాలనుకుంటే మీరు 100 MB స్పీడ్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు రిమోట్ డెస్క్టాప్ మీద వర్క్ చేయనట్లయితే మీకు 40 MB అనేది సరిపోతుంది. చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ అయితే చేస్తుంటారు, అప్లోడ్ అదేవిధంగా లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంటారు. 40 MB తీసుకుంటే మనకు సరిపోతుంది. మనం 4K వీడియోస్ కూడా అప్లోడ్ చేయొచ్చు, బట్ కొంచెం టైం తీసుకుంటుంది. ఇంకా తొందరగా అప్లోడ్ కావాలి, మంచి లైవ్ స్ట్రీమింగ్ కావాలనుకుంటే మీరు 100 MB తీసుకోవచ్చు. ఒకవేళ మీరు బేసిక్ లెవెల్లో యూజ్ చేసినట్లయితే మీకు 40 MB స్పీడ్ అనేది సరిపోతుంది. అదేవిధంగా ఈ మధ్య చాలా మంది విలేజ్లో హౌసెస్ అయితే కట్టుకుంటున్నారు, దాని తర్వాత వాళ్ళు సిటీకి వెళ్ళిపోతున్నారు, లేదంటే దాంట్లో పేరెంట్స్ ఉంచేస్తున్నారు. అలాంటి వాళ్ళకి CCTV కావాలనుకుంటే మనకి ఇక్కడ నుంచి వాచ్ చేయాలనుకుంటే ఇంటర్నెట్ కావాల్సి ఉంటుంది. అక్కడ ఇంటర్నెట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా CCTVs ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు కూడా దీనికి కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే మీరు సిటీ నుంచే మీరు విలేజ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. మీకు ఓన్లీ CCTV కావాలనుకుంటే 40 MB స్పీడ్ సరిపోతుంది, చాలా ఎక్కువ. మనకు CCTVకి 2 to 5 MBPS అయితే చాలా ఎక్కువ అవుతుంది. ఓవరాల్గా మనకు DTH అదేవిధంగా టీవీ ఛానల్స్ కూడా మనకు HDలో చూసినా కూడా ఏ విధమైనటువంటి బఫరింగ్ లేదు. మంచిగా మీరు జనరల్గా సిటీలో ఎలా చూస్తారో ఆ విధంగానే చూసుకోవచ్చు. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఎలా బుక్ చేసుకోవాలనేది డౌట్ ఉంటుంది. మనకు విలేజ్లో అయితే బుకింగ్ అయితే ఉండదు, అక్కడ మీరు బుక్ చేసినా కూడా వాళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ బుక్ చేసుకోవాలనుకుంటే మీకు సిటీలో ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారో, మీకు దగ్గరలో లొకేషన్లో డిస్ట్రిక్ట్లో కానీ సిటీలో కానీ తెలిసిన వాళ్ళు ఉంటే ఏమితోటి వాళ్ళ ఇంట్లో అయితే మీరు బుకింగ్ అయితే చేయండి. బుకింగ్ చేసిన తర్వాత 2-3 డేస్లో వాళ్ళు ఇన్స్టాల్ చేయడానికి అయితే వస్తారు. ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందు మీ ఇంట్లో నుంచి మీరు ఎక్కడైతే ఇలాంటి యాంటీనాని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటారో ఆ యాంటీనాకి ఈ వైర్ ఎంత పడుతుందో ఒకసారి అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒకవేళ మీరు క్యాలిక్యులేట్ చేసుకోకుండా వెళ్ళినట్లయితే ఈ వైర్ సరిపోతున్నట్లయితే మళ్ళీ కొత్త వైర్ తీసుకోవాలి, ఇన్స్టాలేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మీకు విలేజ్లో వాళ్ళైతే అవైలబుల్ ఉండరు, అందుకని మీరు ఇన్స్టాలేషన్ చేసే ముందే మీకు ఎంత వైర్ సరిపోతుందో ఆ వైర్ని అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఇంత కావాలని అడగండి. ఇన్స్టాలేషన్కి వచ్చినప్పుడు మీరు సిటీలో ఇన్స్టాలేషన్ అయితే వద్దని చెప్పండి, ఓన్లీ మాకు ఇలా యాంటీనాకి వైర్ కనెక్ట్ చేయండి, అదేవిధంగా రౌటర్కి కనెక్ట్ చేసి ఈ రెండింటికి కనెక్ట్ చేసి మీకు DTH OTT అదేవిధంగా ఇంటర్నెట్ కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి, ప్లాన్స్ ప్రాపర్గా ఉన్నాయి అన్న తర్వాత ఈ 2 బాక్సెస్ని తీసుకొని మీరు విలేజ్కి అయితే తీసుకొని వెళ్ళండి. ఇక మీ విలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, మీకు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మీకు ఇన్స్టాలేషన్ పర్సన్ అయితే ఉండడు, మీకు ఆల్రెడీ దీనికి పెద్ద ఇన్స్టాలేషన్ అయితే ఏముండదు. ఇక్కడ ఒక వైర్ ఉంటుంది, ఇంకొక వైర్ తీసుకొని మీరు రౌటర్కి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. రౌటర్కి మీరు పవర్ పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇంటర్నెట్ వచ్చేస్తుంది. దాంతోపాటు మీకు ఒక DTH సెటప్ బాక్స్ ఇస్తారు. DTH సెటప్ బాక్స్ కూడా మనకి ఏ విధమైనటువంటి వైర్ అయితే ఉండదు, జస్ట్ మీరు వైఫై నుంచి కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే ముందుగా మీరు దీనికి పవర్ని అయితే పెట్టండి మీ ఇంట్లో ఉన్న రౌటర్కి. తర్వాత రౌటర్ నుంచి అదేవిధంగా యాంటీనాకి కనెక్షన్ అయితే ఇవ్వండి. ఎక్కడైతే ఈ యాంటీనాని పెట్టాలనుకుంటున్నారో ఆ యాంటీనా దగ్గరికి వెళ్ళి ఒకసారి ఒక కర్ర తీసుకొని ఇక్కడ నేను చూపించినట్లుగా మీరు అక్కడ పెట్టి సిగ్నల్ ఎట్లా వస్తుందో చెక్ చేయండి. ఒకవేళ అక్కడ సిగ్నల్ ఎక్కువ రానట్లయితే ఇంకొక ప్లేస్ మార్చండి. అలాగా డిఫరెంట్ ప్లేసెస్ మార్చి
ఏ ప్లేస్లో ఎటువైపు తిప్పినప్పుడు ఎక్కువ సిగ్నల్ వస్తుందో చెక్ చేసుకొని ఆ ప్లేస్లో మీరు ఒక కర్ర కానీ లేదంటే మీకు నచ్చినట్టుగా దేనితోటైనా ఎక్కడైతే మీకు సిగ్నల్ వస్తుంది అనుకుంటారో అక్కడ ఈ యాంటీనాని మీరైతే సెట్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు నేను ఇంటి మీద యాంటీనాని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. జస్ట్ ఒక కర్ర తీసుకున్నాను, ఆ కర్రకి ఇలా పెట్టి నేను ఇన్స్టాల్ చేయడం జరిగింది. పెద్ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏమి ఉండదు. ఆ బాక్స్ని మీరు ఎక్కడ పెట్టుకున్నా కూడా పెద్ద ఇష్యూ అయితే ఉండదు. దీనికి పవర్ కూడా అవసరం లేదు. మనకు డిటిహెచ్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో అదే విధంగా పనిచేస్తుంది. పేమెంట్ చూసినట్లయితే ఎవ్రీ మంత్ కూడా మీకు మొబైల్కి అయితే పేమెంట్ వస్తుంది. మీకు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ అని ఉంటుంది. యాప్ నుంచి మీరు పే చేసుకోవచ్చు. పెద్ద ఇష్యూస్ అయితే ఏముండవు. ఇంటర్నెట్ అనేది మీ దగ్గరలో ఉన్న మొబైల్ టవర్ సిగ్నల్ నుంచి వస్తుంది కాబట్టి మీకు పెద్ద ఇష్యూస్ అయితే ఏముండవు. దీనికి ఏ విధమైనటువంటి వైర్ కూడా ఉండదు. ఆ టవర్ పనిచేసిందంటే మీకు సిగ్నల్స్ వస్తాయి, సిగ్నల్తో పాటు ఇంటర్నెట్ కూడా వస్తుంది. ఫైనల్ కంక్లూజన్ చూసినట్లయితే ఈ మధ్య చాలామంది విలేజ్లో కూడా ఫైబర్ అయితే తీసుకుంటున్నారు. ఫైబర్లో మనం చూసినట్లయితే 15 నుంచి 25 MBPSకే వాళ్ళు 700 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే 700-750 రూపీస్తో మీరు డిటిహెచ్ అదేవిధంగా ఓటీటీస్ ఇంటర్నెట్ అయితే వాచ్ చేయొచ్చు. ఫైబర్ మనం చూసినట్లయితే ఏదైనా వర్షం వచ్చినా లేదంటే గాలి పెద్దగా వచ్చినా కూడా మనకైతే ఆ వైర్ అనేది తెగిపోవడం జరుగుతుంది. మళ్ళీ దాన్ని రీఇన్స్టాల్ చేసేంత వరకు మనకు ఇంటర్నెట్ అయితే రాదు. అదే మనం ఎయిర్ ఫైబర్ చూసినట్లయితే ఇంటర్నెట్ అనేది డైరెక్ట్గా మనకు మొబైల్ టవర్ నుంచి అయితే వస్తుంది. మీకు టవర్ పనిచేసినట్లయితే ఇంటర్నెట్ రావడం జరుగుతుంది. 40 MBPS తీసుకోవాలా 100 MBPS తీసుకోవాలా మీకు కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే బేసిక్ యూజర్స్ మీకు విలేజ్లో ఏదైనా బేసిక్ యూజేజ్ కావాలనుకుంటే మీకు 40 MBPS సరిపోతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా సరిపోతుంది. ఎవరైతే రిమోట్ డెస్క్టాప్ కావాలనుకుంటారో అదేవిధంగా ఎక్కువ స్పీడ్ కావాలనుకుంటారో వాళ్ళైతే 100 MBPS తీసుకోండి. బట్ బేసిక్ అయితే మీకు 40 MBPS అయితే సరిపోతుంది. ఇక్కడి వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ లాగ్.